మిత్రులందరికీ జై సేవ. నేను చెప్పబోయే ఈ అంశం అందరూ ఆలోచించవలసిన అంశం. రైతులను ఆదరించే వాళ్ళు, మద్దతు ఇచ్చేవాళ్ళు, రైతు కష్టాల్లో ఉంటే చూడలేని వారు ఈ వీడియోను అందరూ చూసేలా షేర్ చేయండి. ముఖ్యంగా రాజకీయ నాయకులకు రైతులకు న్యాయం జరగాలి. రైతులందరూ ఏమైనా ప్రభుత్వాలకు బాకీ పడ్డారా లేదా ప్రభుత్వ ఆస్తుల మీద పడి ఈ వాటలో మాకు సగభాగం కావాలని నిరసనలు తెలుపుతున్నారా? చూస్తున్న మీరు చెప్పండి. పట్టపగలే నిలువున దోపిడీ చేసే ప్రభుత్వాలు, దళారీ వ్యవస్థ, వీటికి తోడుగా విత్తనాలు, ఎరువులు అమ్ముకునే వ్యాపార సంస్థలు రైతులకు అధిక ధరలతో విత్తనాలు, వ్యవసాయ రసాయనాలను రైతులు నడ్డు విరిచేలా ఇష్టం వచ్చినట్టు వ్యాపార సంస్థలు అమ్ముతుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం సోయి లేకుండా ప్రాణం లేని బొమ్మల చూస్తూ ఉంటున్నాయి. రైతు చెమట చిందించి కాయ కష్టం చేస్తూ ఆ పంటను కాపాడడానికి పగలు రాత్రి పడిగాపులు కాసి పంట పండిస్తే అదే చేతికి వచ్చిన పంటను 6 నెలల కష్టాన్ని మార్కెట్లో తీసుకెళ్తే అదే వరి, మొక్కజొన్న, మక్క పంటకైతే 1500కి ఇస్తావా, 2000కి ఇస్తావా అని అడుగుతారు. ఇంకా పత్తి పంటకైతే మరీ ఘోరంగా చెప్పనవసరం లేదు. క్వింటాలకు 5000, 6000కి ఇస్తావని చిన్న చూపు బేరం ఆడుతారు. అదే వ్యవసాయానికి కావాల్సిన విత్తనాలు, రసాయన ఎరువులను మాత్రం వాళ్ళకు నచ్చిన ధరలకు అమ్ముతారు. 1 కేజీ ఉండే పత్తి విత్తనాల ప్యాకెట్ ఎంత ఉంటుంది? 800 నుంచి మొదలుకుంటే 1500 వరకు రేట్లు పెడతారు. అదే దిగుబడి రసాయన ఎరువులు అయితే 500 నుంచి మొదలుకుంటే 2000 వరకు రేట్లు పెడతారు. ఇదంతా చూస్తుంటే కావాలని చేస్తున్న రాజకీయ ఎదుగుదల కోసం, వ్యాపార ఎదుగుదల కోసం జరుగుతున్న మోసపూరిత కుట్రలా ఉంది. రైతు చదువు లేని వాడు కాబట్టి కావాలని గోస పెట్టడానికి, కన్నిటి శోకం చేయడానికి ఒక్కటిగా కలిసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, దళారీ వ్యవస్థ, అలాగే వ్యాపార సంస్థలు సొంత స్వలాభం కోసం పకడ్బందీగా ఆడుతున్న నాటకంలా ఉంది. నిలువున దోపిడీ చేసే ప్రభుత్వాలు, దళారీ వ్యవస్థ, వ్యాపార సంస్థలకు మాత్రం లాభాలు, పగలు రాత్రి పడిగాపులు కాస్తూ పంట పండించిన రైతులకు మాత్రం కన్నీళ్లు, కష్టాలు, నష్టాలు. ఇదెక్కడి న్యాయం చెప్పండి? దోపిడీకి మద్దతు పలికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అడుగుతున్న పెద్ద పెద్ద పదాలు వాడుతూ 5 పదవులు అనుభవిస్తూ రైతు లేకపోతే రాజకీయం లేదు, రైతే రాజు, రైతు దేశానికి వెన్నెముక్క, రైతు లేకపోతే దేశం లేదు అంటారు కదా. ఈ రాజును ఏ రాష్ట్రంలో రాజును చేశారో చూపించండి. ఉక్తి మాటలైనా, చేతుల్లో ఏమైనా చేసి చూపించేది ఏమైనా ఉందా చెప్పండి? రైతుల మీద నిజంగా నిబద్ధత ఉంటే రైతులు డిమాండ్ చేసే విధానాలను వెంటనే అమలు చేయండి. రైతులందరికీ న్యాయం చేయండి. ఓట్ల దగ్గర, మైకుల దగ్గర, చట్టసభల్లో నోరు వేసుకొని మాట్లాడటం కాదు, ఈ దేశానికి నిజమైన రాజుని చేయండి. నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. జై సేవ, జై భారత్.